హలో అండి. హాయ్ మ్యామ్. యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ మౌనిష్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నా యూకే. యూనివర్సిటీ ఆఫ్ రవంటంలో నాకు అడ్మిషన్ వచ్చింది. ఓకే. సో ఫస్ట్ వీసాస్ గురించి ఎలా తెలిసింది? నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే లైక్ యూట్యూబ్, ఇన్స్టా వాటిలో చూస్తుంటే యూసర్స్ గురించి ఇట్లా ఇంటర్వ్యూస్ అవి చూసినాను. దాని ద్వారా వచ్చి కన్సల్టెన్సీ. రైట్. సో ఎలా అనిపించింది? ఫస్ట్ రాకముందు ఒక క్లారిఫికేషన్ ఉండిందా? చాలా డౌట్స్ ఉండేటి. అంటే ఏ కోర్స్ తీసుకోవాలి మాస్టర్స్లో అవన్నీ ఉంది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా బీటెక్ కోర్స్కి ఏది తీసుకుంటే రిలేటెడ్ తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది చెప్పారు. సో త్రూ ఎడ్యుకేషన్ లోన్ వెళ్తున్నారా? వీసాస్ వాళ్ళు అప్లై చేశారు. 40 lakhs శాంక్షన్ అయింది. అది కొలెటరల్ నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మ్యామ్. 2500 pounds వచ్చింది. సో ఇక్కడికి వచ్చాక ఎలా అనిపించింది మీకు? రాకముందు చాలా డౌట్స్, టెన్షన్స్ అవన్నీ ఉండేవి. వీళ్ళు ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళే చూసుకోవడం, వాళ్ళే అన్ని కంప్లీట్ చేసి యూనివర్సిటీ వచ్చేలా చేశారు. యూనివర్సిటీ కానీ లోన్ కానీ అన్ని ప్రాసెస్ వాళ్ళే స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర ఉండి అన్ని చేసుకొచ్చేసి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ప్రాసెస్ అనేది స్పీడ్గా చేసేస్తారు. యూనివర్సిటీస్ దగ్గర కానీ లోన్ దగ్గర కానీ ఏవైనా స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేస్తారు. ఒక బ్యాంక్లో లోన్ అవ్వకపోయినా ఇంకో బ్యాంక్ త్రూ ఇప్పించేలా ట్రై చేస్తారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడడము అవన్నీ వాళ్ళే చేసుకుంటారు. సో ఫాస్ట్ ప్రాసెస్ అన్నారు కదా, మీకు ఎంత టైం పట్టింది? నాకు 1 monthలో అయిపోయింది. ఎప్పుడు వెళ్ళబోతున్నారు యూకే? ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ జనవరిలో. జనవరి. సో ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది మేడం. ఫస్ట్ ఏమో టెన్షన్ ఉండేది, ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మీలాగే చాలా మంది స్టూడెంట్స్ కి కూడా అంటే ఒక కరెక్ట్ కౌన్సిలింగ్ అనేది దొరకకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? వీసాస్కి వస్తే వాళ్ళకి అన్ని క్లియర్ అయిపోతే ఏ టెన్షన్స్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేస్తారు. సో ఓవరాల్ ఈ ప్రాసెస్ మొత్తంలో వీసోర్స్ ఏమైనా చార్జెస్ కలెక్ట్ చేశారా? నో మేడం. ఏ ఏం చార్జెస్ కలెక్ట్ చేయాలి అన్ని మనకి ఏవైనా ఇప్పుడు వీసా ఫీజు ఏవైనా లోన్ అమౌంట్ నుంచే దాని నుంచి చేసేస్తారు మొత్తం. ఓ సూపర్ అండి. సో ఒకసారి మీ మదర్ తో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. మీ పేరు? నా పేరు శారద. శారద. ఓకే. సో అబ్బాయి యూకేకి వెళ్తున్నారు, హ్యాపీగా పంపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. సో వీసర్స్ కి వచ్చాక వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, వీళ్ళ కన్సల్టేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఫస్ట్ లో కొద్దిగా ఈయన వర్క్ వల్ల కొంచెం అవుతుందో కాదో అన్నట్టు భయంగా ఉండేది. సార్ అన్నాడు, నేను చేస్తామమ్మా, హెల్ప్ చేస్తాము, చేపిస్తా బాబుకి ఎలాగైనా అన్నారు. చేశారు బాగుంది. నాకు చాలా రోజుల నుంచి ఎంఏ చేపియాలని చాలా ఉండేది. నాకు అవుతుందో కాదో అని చాలా టెన్షన్ ఉండేది. ఇప్పుడు వీసా వర్క్ వచ్చేసాం కాబట్టి మాకు ఆనందంగా ఉంది. బాబు ఒకటి అక్కడ ఎంఎస్ కంప్లీట్ అయితే మాకు ఇంకా ఆనందం. సూపర్ అండి. థ్యాంక్ యూ.